ఓ వెరైటీ స్కిట్ తో మనందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నారు ఎవరు మన షేకింగ్ శేషు along with his team. నా పేరు నరసింహ ఇంటి పేరు రణసింహ నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. ఆమరా పాటలకి డాన్స్ చేయలేను. నమస్కారం అండి రోజా గారు. నమస్కారం నాగబాబు గారు. మా ఆవిడ లక్ష్మి అంటే నాకు చాలా ప్రాణం. దానికి కూడా నేనంటే చాలా ఇష్టం. ఎందుకో భార్యాభర్తలు అన్నాక దెబ్బలాట్లు వస్తూ ఉంటాయండి. దెబ్బలాట్లు వచ్చినప్పుడు కొట్టుకుంటారు. కానీ నేను మా ఆవిడ కొట్టుకున్నాం అనుకోండి బుర్రలు బద్దలు కొట్టుకుంటాం. లక్ష్మి లక్ష్మి రాదేటి? ఓ ముద్దు పేరుతో పిలవాలి కదా. లక్కీ లక్ష్మి ఎక్కడ పోయింది ఇది? లక్ష్మీ రాజ్యం నా లక్ష్మీ రాజ్యం. ఏమిటండి వస్తున్నాను కదా. ఏంటి అలా మూతి నాకుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? అంటే ఐస్ క్రీమ్ పెడతానంటే వెళ్ళానండి. ఐస్ క్రీమ్ పెడతానంటే వెళ్ళావా? ఎలా ఉంది? చల్లగా తీయగా ఉందండి. చల్లగా ఉంటే పర్వాలేదు, సరదా తీరుతుంది. రేపు పొద్దున్న పుల్ల పుల్లవి తినాలనిపిస్తున్నారు. వచ్చావనుకో పళ్ళు రాలగొడతాను. ఏమండి ప్రతివత్తల మీదనే పంచులేస్తే కళ్ళు పేలిపోతాయిరా పేలిపోతాయిరా పేలిపోతాయిరా. 3 సార్లు ఎందుకే చెప్పడం? 2 సార్లు ఎడిటింగ్ లో కట్టాను, ఒకసారి ఉంచుతారు కదరా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే ఎలాగా? అర్థం లేదా నీకు? ఇంటి పట్టున ఉండలేవా? ఫైర్ అవుతున్నావేంటి? ఫైర్ అవుతాను. ఆ ఫైర్ గురించి నీకు తెలీదా? ఈ ఫైర్ ఇంజిన్ గురించి నాకు బాగా తెలుసు. 30 సంవత్సరాల కానీ చూస్తున్నాను. ఏముంది? ఏంటి ఆఫీస్కి వెళ్ళిపో. నాకే ఎదురు సమాధానం చెప్తా. అవును. అయ్యయ్యో ఇలా జరిగిందేమిటి? నా ఫైర్ ఇంజిన్ కెపాసిటీని కుండ బద్దలు కొట్టినట్టు చెప్దాం అనుకుంటే కొండతో పాటు దీని బుర్ర కూడా బద్దలేసిపోయింది. లక్కీ లక్ష్మి ఏమైంది అరుస్తున్నావు? ఎవర్రా నువ్వు? నేను నీ మొగుండే. క్యారెక్టర్ కే కేర్ ఆఫ్ అడ్రస్, ప్రతివతలకే పర్మనెంట్ అడ్రస్. నా ఇంటికి వచ్చి నా ముఖం మీద చెయ్యేసి నువ్వు నా మొగుండి అంటావా? ఎవడ్రా నువ్వు? నిజంగా నీ మొగుండేనే. ముదిరిపోయిన ములక్కల్లా ఉన్నావు. నువ్వు నా మొగుడు వెంటరా మడత కాజా. లక్ష్మి లక్ష్మి ఐస్ క్రీమ్ ఇస్తే ఐస్ క్రీమ్ తినకుండా వచ్చేసేవంట. ఏమండి నేను ఇక్కడున్నానండి. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారండి మీరు? వీడెవడు? ఆడెవడే? వీడెవడు అంటావేంటే? చెప్పరా. నేను నీ మొగుడే అని చెప్పవే. మనం చూస్తే కడుపులో దేవినట్టు అవుతుందండి. బయటికి గంటేసండి. ఏంటి మాస్టారు ఫ్లాప్ అయిపోయిన సినిమాలో రేపైపోయిన హీరోయిన్ లా ఫేస్ అలా పెట్టారు? ఎవరి సినిమా అయినా తెర మీద ఆడుతుంది. నా సినిమా ఇదిగో రోడ్డు మీద ఆడుతుంది. ఏమీ లేదండి. పొద్దున్నే నా పెళ్ళాము నేను దెబ్బలాడుకుని కొండతో దాని తల మీద కొట్టాను. దాని కనెక్షన్ కట్ అయిపోయింది. లోపల ఇంకోటితో కనెక్ట్ అయిపోయింది. అయినా అర్థం కాలే. అర్థమైంది ఎప్పుడు? అర్థమైంది. నాకు మొత్తం అర్థమైపోయింది. మీరు కొట్టిన దెబ్బకి మీ ఆవిడికి పిచ్చెక్కి మిమ్మల్ని పక్కన పెట్టి వేరేవాడితో సెట్ అయిపోయింది. అంతేనా? అంతేనండి. రండి నాతో, మీ ఆవిడని అడిగి కడిగేస్తాను. అలాగేనండి. అవును, మీ ఆవిడ పేరు లక్కీ లక్ష్మియేనా? అది మీకెలా తెలుసు? షుగర్ ఎక్కడుందో చీమలకి ఫిగర్ ఎక్కడుందో నాలంటోడికి చెప్పాలా? కమాన్ లక్కీ లక్ష్మి. ఏమండి నేను ఇక్కడ ఉన్నానండి. ఇన్ని రోజులు ఏమైపోయారండి? రండి. ఏమండి ఇదేమన్నా ధర్మంగా ఉందా? కడిగి పారేస్తానని చెప్పి దానికి కనెక్ట్ అయిపోతానేటండి. రిలీజ్ కాని సినిమా రికార్డులు కొట్టినంత హాయిగా ఉంది. వెళ్ళమని చెప్పండి. వాడిని చూస్తే దయ్యాల సినిమా గుర్తుకొస్తుంది నాకు. ఆ సినిమాలో హిట్ అవుతున్నాయి ఇప్పుడు. వెళ్ళమని చెప్పండి. బుకింగ్ క్లోజ్ అయిపోయిన టికెట్ అడుగుతావట్రా? ఓ వెళ్ళు వెళ్ళు బయట పో. లక్ష్మి స్వామి ఏమి నదికి వెళ్ళలేదా? నది? ఓ యు మీన్ బాత్రూమ్? యా ఐ విల్ గో అండ్ ఫ్రెష్ కమ్ అగైన్. ఓ ఐ యామ్ ట్రెస్. అమ్మా ఎవడాడు పేడ పేడకి ఫేస్ పౌడర్ రాసినట్టున్నాడు? ఎవడరా నువ్వు? నేను ఇంట్లో లేనప్పుడు వస్తున్నావా?
ఏంటి ఎంత దిగాలుగా ఉన్నారు? ఎంత దిగాలుగా ఉండకేం చేయను? ఇప్పుడు నీ పెళ్ళానికి 2 మొగుళ్ళు ఉన్నారనుకో, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? చాలా ఘోరంగా ఫీల్ అవుతానండి. నా పరిస్థితి కూడా అలాగే అయింది. ఏం జరిగింది? ఏం జరిగిందంటేనండి, అమ్మో వీడితో చెప్పానంటే వీడు కూడా లోపలికి వెళ్ళిపోయి కనెక్ట్ అయిపోతాడేమో. అసలు వీడి టేస్ట్ ఏంటో తెలుసుకుందాం. ఏమండి, పక్కింటి ఆడవాళ్ళ మీద ఎదురింటి ఆడవాళ్ళ మీద మీ ఇంట్రెస్ట్ ఏమిటి? నా పిల్ల మీద నాకే ఇంట్రెస్ట్ ఉండదు, పక్కింటి పిల్ల మీద నాకేదో ఉంటుంది బొంగు. నేను మా ఆవిడ దెబ్బలాడుకున్నామండి. కోపం వచ్చి కుండతో తల మీద బుర్ర బద్దలు కొట్టేశానండి. దాని మైండ్ ఏమో డిస్కనెక్ట్ అయిందండి. అదేమో 2తో తగులుకుందండి. లోపలేమో వాడున్నాడు, బయట నేనున్నాను. ఓ గుండోడు అప్పుడే ఆల్రెడీ వెళ్ళిపోయాడండి. సరే రండి, మీ ఆవిడని అడిగేద్దాం. అడిగేద్దాం. అవును, మీ ఆవిడ పేరేంటి? లక్ష్మీ రాజ్యం. లక్ష్మీరాజ్యం. లక్ష్మీరాజ్యం, లక్ష్మీరాజ్యం. నేను ఇక్కడ ఉన్నానండి, ఇన్ని రోజులు ఏమైపోయారండి? వాడిని చూస్తే చీకేసిన తాటిపండులా ఉన్నాడు. వాడు నా మొగుడింటి తీసేయండి, మరి పంపించేసేయండి. మీరు రండి. అబ్బా, మిమ్మల్ని కౌగులించుకుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా నాకు. వీడెవడు? అవురా, నువ్వెవడరా? లక్ష్మి, మా మొగుడు పిల్లల మధ్యలో నువ్వెవడరా? నువ్వు మా ఆవిడని ఏం చేయలేదు కదా మీరు? ఏమీ చేయలేదండి. ఒట్టేసి మీ ఆవిడ్ని ఒట్టేయకుండా మా ఆవిడ్ని ఏం చేయలేనండి. కానీ లోపల ఆడేం చేస్తాను నాకు తెలియదు. అదే అర్థం అవట్లేదండి. తప్పదు. ఏమిటో ఈ టెన్షన్ నాకు అర్థం అవట్లేదు. ఏమండి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారండి? సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళారా? అయ్యో, మిమ్మల్ని కౌగులించుకుంటే నాకు టైమే తెలియట్లేదు. అవును, తెలియదు. అవునా? మరి పాట వేసుకుందామా? స్వామి, నదికి వెళ్ళరా? మళ్ళా మెంట్లో మీ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. ఏకపాత్రాభినయం చేశాం మూర్తి. సోలో నిలబెట్టు స్కిట్ కి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే భార్యల్ని కుండతో కొట్టకూడదు నెత్తి మీద. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బాగుంది సెషన్. బాప్రే మూర్తి, పర్ఫార్మెన్స్ మాత్రం అదరగొట్టావు, గానీ నీ మెడికల్ ఇల్నెస్ తో పిచ్చెక్కిచ్చావు. మీ ఆయన బయట కూర్చునేసి ఆయన గురించి ఆయన ఏమేమో చెప్పుకుంటున్నాడు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశారు. గుడ్ మూర్తి, బాగుంది.